కిరణజన్య సంయోగక్రియ అనేది ఆకుపచ్చని భాగంలో మాత్రమే జరుగుతుందని ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అయితే చిగురు ఆకులు, ఎరుపు రంగులో ఉన్న ఆకులు, ఇలా రకరకాల ఉన్న ఆకులలో ఎలా జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అని అనేక పరిశోధనల తర్వాత 20వ శతాబ్దం మధ్యకాలం వరకు మనం ఆకుపచ్చ భాగాలు ఉన్న చోట మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అనుకున్నాం. తర్వాత 1817వ సంవత్సరంలో పెల్లిటియర్ మరియు కావన్షో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆకుపచ్చని పదార్థం యొక్క కషాయాన్ని దాన్ని వేరు చేసి దానికి పత్రహరితం అని నామకరణం చేశారు. అంటే పత్రహరితం అని పేరు పెట్టింది ఎవరంటే పెల్లిటియర్, కావన్షో. వీళ్ళు క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చని ఆకులు అని అర్థం, క్లోరోఫిల్ అని పేరు పెట్టారనమాట పత్రహరితానికి. క్లోరోఫిల్తో పాటుగా వివిధ రకాల వర్ణకాంతి ద్రవ్యాలనేటి కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగకు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకనే మనకి ఆ ఎరుపు రంగు పత్రాల్లో ఎల్లో కలర్స్